హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విఎస్ కేక్స్ అండ్ బేక్స్. ఈరోజు మన వీడియోలో వెనలా స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్లీ మనం ప్రిపేర్ చేసుకున్న కర్డ్, నెక్స్ట్ 40 grams ఆఫ్ ఆయిల్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 3/4 teaspoon బేకింగ్ పౌడర్ అండ్ 34 grams ఆఫ్ వామ్ వాటర్ అండ్ 90 grams ఆఫ్ మైదా అండ్ ఫైనలీ 80 grams ఆఫ్ షుగర్. నేను స్టార్టింగ్లో ప్రిపేర్ చేసుకున్న కర్డ్ అని చెప్పాను కదా, అది ఇదే. ఫస్ట్ 100 grams ఆఫ్ మిల్క్ తీసుకొని దానిలో 13 to 14 grams ఆఫ్ వెనిగర్ యాడ్ చేసుకొని విస్కర్తో కలిపి ఒక సైడ్న పెట్టుకోవాలి. చాలామంది దగ్గర ఈ వేయింగ్ మిషన్ కూడా ఉండదండి. సో వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో కప్స్లో ఎలా తీసుకోవాలనేది కూడా అప్రాక్స్ అమౌంట్స్ నేను పెడతాను. నెక్స్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే ముందు మనం ఓటీజీని ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఓటీజీలో బేకింగ్ మోడ్ ఆన్ చేసుకోవాలండి, వీడియోలో చూపించినట్టు. ఆ తర్వాత టెంపరేచర్ 180 degreesలో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోత్ రాడ్స్ ఆన్లో ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ టైమర్ షుడ్ బి 10 minutes పెట్టుకుంటున్నాను అండి ప్రీహీట్ కోసం. ఈలోపు మనం వెనిలా స్పాంజ్ కోసం మన బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న కర్డ్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత దానిలో 40 grams ఆఫ్ ఆయిల్ని తీసుకొని మంచిగా ఆయిల్ కర్డ్ నీట్గా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. బట్ రిమెంబర్, బ్యాటర్ని మాత్రం ఎప్పుడూ ఓవర్ మిక్స్ చేయకూడదండి. అలా చేసేస్తే పొంగిపోతుందన్నమాట, కేక్ సరిగ్గా రాదు, కేక్ డోమ్ లాగా వస్తుందన్నమాట. సో కాబట్టి బ్యాటర్ మాత్రం ఓవర్ మిక్స్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఆ నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న 80 grams ఆఫ్ షుగర్ని జస్ట్ బ్యాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. తరువాత 34 grams ఆఫ్ వామ్ వాటర్ అండ్ హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఈ వెనిలా ఎసెన్స్ అనేది నేను స్టార్టింగ్లో మీకు చెప్పడం మిస్ అయ్యానండి, సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకుని ఆ తర్వాత మన డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ మైదా. ఈ మూడింటిని నేను ఆల్రెడీ జల్లించుకుని ఉంచుకుని సైడ్కి పెట్టుకున్నానండి. సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని 3 partsగా కలుపుకోవాలండి. మనం విస్కర్తో అయినా కలుపుకోవచ్చండి, కానీ నేను స్పాచులా యూజ్ చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతున్నాను అనమాట. అలా కలిపినప్పుడు బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా కలుస్తుందండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఒక రౌండ్ తిప్పి మధ్యలో కట్ చేయడం అనమాట. జస్ట్ ఒక రౌండ్ తిప్పాలి, మళ్ళీ కట్ చేయాలి మిడిల్లో. సో దాన్నే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇలా 3 times మనం చక్కగా డ్రై ఇంగ్రీడియంట్స్ని కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా మన టిన్లో వేసేసుకోవచ్చండి. ఈ బ్యాటర్ని తీసుకెళ్ళి మనం ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసే ముందు మాత్రం 3 points అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, ఓటీజీలో చేసిన పాన్లో చేసిన ప్రీ హీట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి 10 minutes. నెక్స్ట్ వచ్చేసి టిన్లో బటర్ పేపర్ వేసుకుని రెడీగా పెట్టుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ 3 points అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ 3 points చేసిన తర్వాతే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం రెడీ చేసుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. బటర్ పేపర్ టిన్కి సరిపడా ఎలా కట్ చేసుకోవాలనేది నేను షార్ట్ వీడియో చేశానండి ఇన్స్టాలో, డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. ఆ తర్వాత చూస్తున్నారు కదా, నేను టిన్లో వేసుకుని అండ్ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే స్పాంజ్ బ్యాటర్లో అది పోవడానికి మనం ట్యాప్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ మనం ఓటీజీలో పెట్టడానికి రెడీ అయిపోయాం. ఆల్రెడీ ఇది ప్రీ హీట్ చేసుకున్న ఓటీజీ అనమాట. సో దీంట్లో మనం చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని టిన్ని మనం లోపల పెట్టేసుకొని అండ్ 30 to 35 minutes వరకు మనం బేక్ చేసుకోవాలండి. సో ఓటీజీ సెట్టింగ్స్ అనేవి ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఒకసారి మీరు బేక్ చేసిన తర్వాత టాప్ లేయర్ అనేది గట్టిగా వస్తే కనుక స్పాంజ్ హీట్ చేసుకున్న తర్వాత బాటమ్ రాడ్ మాత్రమే ఆన్ చేసుకోండి స్పాంజ్ బేక్ చేసేటప్పుడు. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఫైనల్లీ మనం వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని బాగా చల్లారిపోయిన తర్వాతే డీమోల్డ్ చేసుకోవాలండి. ముందు డీమోల్డ్ చేసుకుంటే కనుక టిన్కి అతుక్కుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డీమోల్డ్ చేసుకోండి. అంతే అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ స్పాంజ్కి ఐసింగ్ ఎలా చేయాలి, కేక్ అంటే కూల్ కేక్ ఎలా రెడీ చేయాలనేది చూసుకుందాం. అంటిల్ దెన్
Like, share and subscribe. Bye bye.